మరి లక్ష్మీ కటాక్షం అలాగే సరస్వతీదేవి కటాక్షం అంటారు. మరి ఈ రెండింటి మధ్య ఏంటి డిఫరెన్స్ ఏముంది? లేకపోతే దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు? అదే అంటే 2 ప్రతి మనిషి దగ్గర ఉంటాయి. ఉండే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఒక కథ మనం చెప్పుకుందాం. అంటే కథ అంటే అదేదో కల్పితం కాదు, నిజంగానే జరిగింది. ఇదివరకు ఉజ్జయిని మహానగరం అంటారు కదా, అంటే అక్కడ అవునండి. మహాకాళి అమ్మవారు అలాగే మహాకాళేశ్వరుడు నేటికి మనం దర్శించుకుంటూ ఉంటాం. ఒకప్పుడు అక్కడ భోజరాజు గారు పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన రాజుగా ఉంటూ ఉండేవారు. ఆయన ఎంతోమంది పండితుల్ని చక్కగా పిలిపించుకుని వాళ్ళలో ఉన్న పాండిత్యాన్ని ఆయన అందరికీ తెలిసేటట్టుగా చేస్తూ ఉండేవారు. ఆ స్థాన కవులు ఉంటూ ఉండేవారు. అక్కడే మహాకవి కాళిదాసు ఉంటూ ఉండేవారు. అయితే కాళిదాస్ గారు ఎంత కాళికాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందారంటే, అంటే మళ్ళీ కాళీ అంటే మనకి అదొక కోపంతో కూడుకున్న కోపంతో. రూపం అని అనుకుంటాము. కానీ ఆ అమ్మవారివి విభిన్న రూపాలు కదా. కాళికాదేవియే చక్కగా ఆ నాలుక పట్టుకుని బీజాక్షరాలు వ్రాసేసింది. దాంతో ఏమీ తెలియని, అంటే అసలు విద్య లేని కాళిదాసు గారికి అద్భుతమైన పాండిత్యము అనేది వచ్చేసింది. అయితే మనం ఈ కథ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇక్కడ భోజరాజు గారు అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందినవారు. ఎందుకంటే రాజుగారు కదా, రాజు దగ్గర నిధులు ఉంటాయి, బంగారం ఉంటుంది, బలం ఉంటుంది, శక్తి ఉంటుంది, సింహాసనం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ విశేషంగా కాళిదాస్ గారంటే సరస్వతి అనుగ్రహాన్ని ఎక్కువగా పొందినవారు. ఎందుకంటే ఆయన పాండిత్యం అటువంటిది. అయితే ఇప్పుడు ఇందులో ఏది గొప్ప అంటే, ఎప్పుడైతే సరస్వతి అనుగ్రహం చక్కగా ఉంటుందో లక్ష్మీ అనుగ్రహం కూడా ఎలా అది పనికొస్తుంది, లేకపోతే అది ఎలా పనికి రాదు అన్న విషయం గురించే కదా మనం మాట్లాడుకుంటాం. అవునండి. ఒకరోజు భోజరాజు గారికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటి అంటే, ఒకవేళ నేను చనిపోతే, అంటే ఆయన చనిపోతే నా మీద ఎటువంటి కవిత్వం రాస్తారు? అక్కడ ఉన్న పండితులందరినీ అడిగారు. వాళ్ళందరూ ముందు ఆలోచించారు, అదేంటది ఇలా విచిత్రంగా అడుగుతున్నారు అని. కానీ రాజుగారు కదా, ఆయన ఏదంటే అది చెప్పాలి. అందుకని వాళ్ళు ఏదో భయపడి కవిత్వాలు చెప్పారు. అయితే ఇప్పుడు కాళిదాసు గారి దగ్గర వినాలి అని ఈయన కోరిక. కాళిదాస్ గారిని అడిగారు. అడిగితే కాళిదాస్ గారు అన్నారు, అలా నేను చెప్పాలి అంటే నేను అలా ఊహించుకోవాలి, అంతే కదా. ఇప్పుడు నేను పువ్వు గురించి మాట్లాడాలి అంటే ఒక అందమైన పువ్వు నా కళ్ళ ముందు కనిపించాలి, అప్పుడే ఆ భావం అన్నది వస్తుంది. ఇప్పుడు నేను అలా ఊహించుకోలేను. ఎందుకు అంటే అప్పట్లో కాళిదాస్ గారికి ఎటువంటి అనుగ్రహం ఉండేదంటే, ఆయన ఏదంటే అది అయిపోయేదట. కానీ నాకు ఈ శక్తి ఉంది కదా అని ఆయన ఎప్పుడు దుర్వినియోగం చేయలేదు. ఆయన ఏదంటే అది అయిపోతుంది మనస్ఫూర్తిగా. ఆయనకు అటువంటి శక్తులు ఉండేవి. ఇది ఇప్పుడు ఆయన అన్నారు, నేను మిమ్మల్ని అలా చనిపోతారు అని ఊహించుకుని నేను ఇప్పుడు కవిత్వం రాయలేను. సరే ఈ మాట పెరిగి లేదు లేదు ఎలాగైనా నువ్వే రాయాలి అంటే, వాళ్ళు మిత్రులుగా కూడా ఉంటూ ఉండేవారు. నేను రాయను నా నాయన అన్నారు. సరే నీకు కోపం వచ్చింది, రాజుగారు కదా, సరే రాయకపోతే నేను దేశ బహిష్కరణ చేసేస్తాను, అంటే ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి, శిక్ష, ఏ శిక్ష అయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం అలా ఊహించుకోను, రాయను అని ఆయన అన్నారు. సరే అని భోజరాజు గారికి పంతం పట్టింపు ఆయన పంపించేశారు. వెళ్ళిపోయారు కాళిదాస్ గారు, బయటికి వెళ్ళిపోయారు రాజ్యం నుంచి. కొంతకాలం అయింది. ఎంతైనా మిత్రులుగా ఉండేవారు కదా. భోజరాజు గారు ఒంటరివాడైపోయినట్టుగా ఆయనకు అనిపిస్తూ ఉండేది. ఎంతమంది పండితులు ఉన్నా కాళిదాస్ గారే కావాలి. సరే అని ఇప్పుడు సైనికుల్ని పిలిచారు. వెళ్ళి వెతకండి, ఎక్కడ కనిపించినా నేను పిలుస్తున్నానని రమ్మనండి అని. మరి వస్తారా అండి? వస్తారా అంటే పాపం వాళ్ళు వెతుకుతున్నారు, ఆయన ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు భోజరాజు గారు ఆయన కూడా మారువేషం వేసి వెతుకుతున్నారు. అయితే ఒక స్థలంలో కనిపించారు, ఎక్కడో అడవుల్లో. కనిపించిన వెంటనే అలా వెళ్ళి, సరే రా, ఏదో అయిపోయిందిలే, ఇటువంటి కోరికలు మళ్ళీ నేను కోరను అని అనొచ్చు కదా. అలా అనలేదు. అంటే మనిషి ఆలోచన ఎలా ఉంటూ ఉంటుంది, సక్రమంగా లేనప్పుడు ఎటువంటి అవస్థలు వస్తూ ఉంటాయి, చిక్కులు వస్తుంటాయి, అంతే కదా. మన ఆలోచన వల్లే మనకి కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి. ఇంత జరిగిన తర్వాత కూడా భోజరాజు గారు అంటే, సరే కలిశాడు కదా మిత్రుడు, ఇద్దరు ఆనందంగా వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన మారువేషంలో ఉన్నారు కదా, అందుకే నేనే భోజరాజు అని చెప్పలేదు. చెప్పకుండా వెళ్ళి పక్కన కూర్చున్నారు. మీరెవరు, ఇక్కడ ఎందుకున్నారు, ఏదో మాటలు మొదలయ్యాయి. సరే మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అంటే, నేను ఇలా ఈ ధారానగరం నుంచి వచ్చాను. అంటే ధారానగరం అనేవారు అప్పట్లో, ఇప్పుడు మనం ఉజ్జయిని అంటున్నాం కదా, ధారానగరం అనేవారు. ఓ అవునా అని ఇప్పుడు కాళిదాస్ గారు అడగడం మొదలుపెట్టారు, రాజుగారు ఎలా ఉన్నారు అని. మనం అడుగుతాం కదా మన ఊరి నుంచి ఎవరైనా వస్తే. ఆయన మిత్రులు కదా, ఆయన రాజు కదా. ఇప్పుడు ఈ వ్యక్తి అంటే ఎవరైతే రాజు మారువేషంలో ఉన్నారో ఆయన కాళిదాస్తో అంటారు, ఇంకెక్కడ రాజు, ఆయన చనిపోయి 7 రోజులైంది అని చెప్తారు.
అంటే అప్పుడు అలా చెప్తాడనేసి చనిపోయాడని ఆ చెప్తారు. ఎందుకు అంటే ఆయనకి ఇంకా మనసులో కోరిక ఉంది, దొరికాడు కదా మళ్ళీ కవిత్వం చెప్తున్నా, మామూలుగా అడిగితే చెప్పించుకోవాలనేసి. చెప్పడుగా. అవును. అందుకని అంటే ఇలాంటి కథలు ఎందుకు వినాలి మనము అంటే, ఇలాంటి విషయాలు ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనస్సుకి ఇది వద్దు వద్దు అని ఎప్పుడైనా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు దాని నుంచి దూరం ఉండాలి. కానీ మనసు మళ్ళీ దాన్నే పట్టుకుని ఎప్పుడైతే ప్రవర్తిస్తూ ఉంటుందో అప్పుడు భగవంతుడు కూడా ఇంకా ఆపలేడు కదా, నీ మూర్ఖత్వంతో నువ్వు వెళ్ళిపో అని ఊరుకుంటాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ అడిగాడు, అంటే అడగడం ఏ రకంగా అడిగాడు అన్నది. ఆయన చనిపోయి 7 రోజులు అవుతుంది, ఇంకెక్కడ ధారానగరం అని అంటారు. అన్న వెంటనే కాళిదాస్ గారికి చాలా బాధ కలుగుతుంది. అయ్యో చనిపోయాడు, తెలియదు కదా ఈయనే రాజు అని, ఆయన మారువేషం. మారువేషంలో వచ్చాడు. ఇప్పుడు కాళిదాస్ గారు అనుకుంటారు, అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా, అయ్యో ఆఖరి కోరిక వాళ్ళు వెళ్ళిపోక ముందు ఇలా అడిగారు మాట్లాడారు అని. అందుకే కాళిదాస్ గారు అనుకుంటారు, భోజరాజు గారు ఇలా ఒక కవిత్వం అడిగారు కదా, అందుకే ఇప్పుడు నేను ఆయన్ని స్మరించుకుంటూ చెప్తాను అని. ఆయన చిన్నగా అంటే నిరాధార అంటే నిరాధారం, ఎటువంటి ఆధారం లేకుండా అయిపోయింది ధార అంటే ధారానగరం అని ఒక వాక్యం. అలాగే నిరాధార సరస్వతి అంటే సరస్వతీదేవి అనుగ్రహం ఇంక అక్కడ ఉండదు, ఎందుకంటే పండితులు ఉండేవారు. పండితాహ ఖండితాశ్చైవ, పండితులు ఇక్కడ రావడము లేకపోతే వాళ్ళకి ఆ శోభ అదంతా ఉండదు, అయిపోయింది ఇంకా. ఖండితాశ్చైవ అంటే ముక్కలు ముక్కలుగా అయిపోవడం, నాశనం అయిపోవడం కదా. అలా భోజరాజ దివంగత అంటే ఆయన పాపం వెళ్ళిపోయారు. ఈ 4 లైన్లే చెప్పారు అంతే. ఎప్పుడైతే భోజరాజ దివంగత అన్నారో ఎదురుగా ఉన్న వ్యక్తి పడిపోయాడు. ఎందుకు? చనిపోయారా? చనిపోయాడు. మరి ఈయన ఏదంటే అది అవుతుంది కదా, అటువంటి అనుగ్రహం ఆయనకుంది. అందుకోసమే కదా కాళిదాస్ గారు నేను చెప్పనన్నారు. ఇప్పుడు భోజరాజు గారే ఎదురుగా ఉన్నారు, భోజరాజ దివంగత అంటే ఆయన పడిపోయాడు. పడిపోయిన వెంటనే కాళిదాస్ గారికి అర్థమైంది వచ్చింది భోజరాజు గారు అని. అప్పుడు చాలా బాధపడ్డాడు. అదేంటిది, సరస్వతీదేవిని ప్రార్థించారు, తల్లి నా వాక్కు వల్ల నా మాటల వల్ల రాజుగారు చనిపోతారా అంటే ఇది జరగకూడదనే కదా నేను బయటకు వచ్చేసాను, నేను చెప్పలేదు, ఇప్పుడు నువ్వు నాతో ఇలా చేయించావా, నాకు తెలీదు, నా వల్ల రాజుగారు చనిపోవడం ఏంటి, నా వాక్కు వల్ల అని బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు సరస్వతీదేవి ఆకాశవాణిగా వినిపిస్తుందట, ఏది జరిగినా అమ్మ మాయే కదా. అవునండి. అయితే ఇప్పుడు సరస్వతీదేవి అంటుంది, సరే నేను బ్రతికిస్తాను రాజుని, మళ్ళీ పద్యం ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా మార్చి చెప్తావా అందట అమ్మ. మార్చి చెప్పారా మరి? కొద్దిగా మార్చి చెప్పమన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏదైతే నిరాధార ధార అన్నారో ఇప్పుడు దాన్ని కొద్దిగా మార్చి సదాధార ధార అన్నారు. సదా అంటే ఎప్పుడు ఆధారంతోనే ఉంటుంది ధారానగరం. అలాగే నిరాలంబ సరస్వతి అన్నారు, అంటే ఎప్పుడు సరస్వతీదేవి యొక్క అనుగ్రహం అక్కడ పుష్కలంగా ఉంటుంది, అంటే అందరూ కూడా విద్యతో వినయంతో ఉంటారు. అలాగే పండితాహ్ ఖండితాశ్చైవ అన్నారు కదా, ఇప్పుడు మండితాశ్చైవ అన్నారు, అంటే అప్పటికప్పుడు పాండిత్యం వచ్చింది. ఎలా వచ్చింది? సరస్వతీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి. అలా ఏది ఇప్పుడు చెప్పండి, ఇది మార్చి చెప్పండి అంటే మనం మాట్లాడగలుగుతామా? అసలు చెప్పలేమండి. కానీ ఆయన చెప్పారు, పండితాహ ఖండితాశ్చైవ బదులు పండితాహ మండితాశ్చైవ. మండడము అంటే అక్కడ ఏదో మంట మండిపోవడం అన్నది కాదు, ప్రకాశంతో, దివ్యమైన ప్రకాశంతో ఉండటం అని అర్థం. కాబట్టి మండితాశ్చైవ అంటే అక్కడ వెలిగిపోతూ ఉంటారు. ఎవరు? పండితులు. భోజరాజ భూమిం గతః అన్నారు, అంటే ఇదివరకు దివంగత అన్నారు కదా, కొద్దిగా మార్చి భూమి మీదే ఉన్నారు అన్న వెంటనే ఆయన లేచి కూర్చున్నాడు. ఇది సరస్వతీదేవి యొక్క చమత్కారం, అనుగ్రహం. అంటే లక్ష్మీదేవి ఎంత ఉన్నా, ఆయన ఎంత రాజు అయినా, ఆయన చేసిన మూర్ఖపు ఆలోచన లేకపోతే ఆ మనసులో వచ్చిన ఆలోచన వల్లే కదా ఇవన్నీ జరిగాయి. అవునండి. దీనికి బదులుగా కాళిదాసు గారు రాజు కాకపోయినా, ఆయన దగ్గర ధనము సంపద లేకపోయినా, ఆయన దగ్గర ఉన్న సరస్వతీ కటాక్షంతో ఆయన మళ్ళీ రాజుగారినే బ్రతికించుకున్నారు. కాబట్టి ఈ సరస్వతి అనుగ్రహము అన్నది మనిషికి వివేకాన్ని ఇస్తుంది. ఆ వివేకము, ఆ వినయము ఇవన్నీ ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. నిజం.